దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు. ఏపీ తెలంగాణలో 4వ విడతల ఎన్నికలు జరగనున్నట్లు వివరించారు. అటు ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రామ్లో లైవ్ ద్వారా అందిస్తారు. రామ్, చెప్పండి, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అయితే మీడియా ప్రెస్ మీట్ లో పొందుపరిచిన అంశాలేంటి? తెలంగాణ అదేవిధంగా ఏపీలో ఎలక్షన్ కోడ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సరణి, ఏదైతే దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు మరియు 4 రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా 543 లోక్సభ స్థానాలకి 7 విడతల్లో ఈరోజు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. దాంట్లో ఏప్రిల్ 19న మొదటి విడత, ఏప్రిల్ 26 రెండవ విడత, మే 7 మూడవ విడత, మే 13 నాలుగవ విడత, మే 20 ఐదవ విడత, మే 25 ఆరో విడత, జూన్ 1 7వ విడత, మొత్తం 7 దశలుగా ఈరోజు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. దాంతోపాటు 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా కేంద్రం ఎన్నికల సంఘం నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే మొత్తంగా కూడా ఈ ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన షెడ్యూల్ వివరాల ప్రకారం చూస్తే మే 13న 4వ విడతలో తెలంగాణ, ఏపీ ఎన్నికలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు మరియు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగాల్సింది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఒకే రోజు లోక్సభ ఎన్నికలు, తర్వాత తెలంగాణలో ఒక ఉప ఎన్నిక, ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు. మే 13న ఈ 4వ విడతలో 2 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడంతో పాటు జూన్ 4న కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మొత్తం కూడా పార్లమెంట్ ఎన్నికలకు కూడా జూన్ 4న కౌంటింగ్ జరుగుతూ ఉంది. మొత్తం కూడా జూన్ 16 లోపు దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఉప ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ మొత్తం కూడా జూన్ 16న ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పి ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ముఖ్యంగా ఈ 10,50,000 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. 55 లక్షల ఈవీఎంలను ఈరోజు ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. ఏప్రిల్ 1 వరకు ఓటరు జాబితాలో సవరణలకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. మొత్తం కూడా లోక్సభ ఎన్నికలు 543 లోక్సభ స్థానాలు, తర్వాత 4 రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో జరగాల్సిన ఒక ఉప ఎన్నిక, మొత్తం కూడా ఈ ఎన్నికల ప్రక్రియనంతా కూడా చాలా పగడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే 2100 మంది పరిశీలకులు, జిల్లా స్థాయి పరిశీలకులను కూడా ఈరోజు నియమించామని చెప్తుంది. దాంతోపాటు మొత్తం 82 లక్షల మంది కొత్త ఓటర్లు కూడా ఈసారి ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. వయోవృద్ధులకి ఇంటి దగ్గరే ఓటు వేయించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు ఈ ఎన్నికల్లో ముఖ్యంగా గతంలో జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇంకా వేరే ఇతర ఎన్నికల్లో కూడా ఎక్కువ మొత్తంలో ఈరోజు డబ్బు అనేది బాగా మద్యము, డబ్బు అనేది ఎన్నికల్లో బాగా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ప్రత్యేక నిఘా పెడుతున్నాము. హెలికాప్టర్లో కానీ, విమానాల్లో కానీ, అన్ని బస్సుల్లో కానీ, ఇతర మొత్తం ఎక్కడికక్కడ కూడా చెక్కింగ్లు ఉంటాయి. ఖచ్చితంగా పార్సిల్ సర్వీసులలో, తర్వాత ఏటీఎంలకు జమ చేసే వ్యాన్లలో కూడా చెక్కింగ్లు ఉంటాయి ఖచ్చితంగా అని చెప్తా ఉంది. సాయంత్రం బ్యాంకు లావాదేవీల తర్వాత ఏటీఎం మిషన్లకి డబ్బులు పంపే ప్రక్రియ కూడా నిలిపివేస్తున్నామని చెప్పింది. ఈడీ, ఐటీ అధికారుల నిఘా మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. దాదాపు 1,50,00,000 మంది సిబ్బంది ఈరోజు ఈ ఎన్నికల ప్రక్రియలో మొత్తం కూడా 7 దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియలో సిబ్బంది పాల్గొంటారని చెప్పి తెలుస్తూ ఉంది. మొత్తం 26 అసెంబ్లీ స్థానాలు తెలంగాణలోని కంటోన్మెంటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా కూడా గుజరాత్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ఇంకా ఇతర రాష్ట్రాలు కలిపి మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నాము. కాబట్టి ఏదైతే మే 4 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు పెట్టడం, తర్వాత ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఇవన్నీ పరిణామాలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒకే రోజు ఉప ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒకటే రోజు డేట్ ఇవ్వడం. మొత్తం 7 విడతలుగా ఈ లోక్సభ స్థానాలకు ఎన్నికలు, తర్వాత 4 రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పగడ్బందీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే అన్ని ఆలోచనలు, అన్ని నిర్ణయాలు
పర్యటనలు కూడా ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో రాష్ట్ర ఎన్నికల అధికారితో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటించింది. అనేక రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర స్వచ్ఛంద సంస్థలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ పగడ్బందీ చర్యలు చేసి వివిధ జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో కూడా పర్యటించడం, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియకి అనేక రోజులు సమయం ఇచ్చాము. మొత్తం కూడా అందులో పురుష ఓటర్లు ఎంత, మహిళా ఓటర్లు ఎంత, ఇంకా ట్రాన్స్జెండర్స్ ఎంత మొత్తం లెక్కలు తీసామని చెప్పి చెప్తా ఉంది. కాబట్టి మొత్తం కూడా జూన్ 16 లోపు ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ రోజు నుంచే ఏదైతే ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయితే షెడ్యూల్ విడుదల చేశారో ఆ షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచే కోడ్ కూడా అమల్లోకి వస్తుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. చాలి. థ్యాంక్ యూ రామ్.